హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం పూరీకి సూపర్ టేస్టీగా ఉండే ఆలూ కర్రీ తయారు చేసుకుందాం. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఈ కర్రీ రెడీ అయిపోతుంది. పూరీలోకి ఈ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ టేస్ట్. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. కడాయిలో ఆయిల్ వేసి వేడయ్యాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. తరిగిన టమాటా ముక్కలు కూడా వేసుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే ఉడికించుకున్న ఆలూను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అవసరమైనంత నీళ్లు కూడా పోసుకొని 5 నుంచి 7 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర చల్లి బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉండే పూరీ ఆలూ కర్రీ రెడీ.